పాత్రలు, సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు, నిజ జీవితంతో ఎటువంటి పోలిక కలిగిన అని కేవలం యాదృచ్ఛికమే. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. మేము ధూమపానం కానీ ఇతర పొగాకు వినియోగాన్ని కానీ ప్రోత్సహించము. ఇయర్ ఫోన్స్ పెట్టుకో, గురువు బాగా వినిపిస్తది. Just like a chef meticulously arranges ingredients to create a delectable dish, a photographer arranges elements within a frame to create a compelling image. This strategic arrangement is what we call composition in photography. It's the visual makeup of a photo. లెట్ గో మ్యాన్, వదిలే, లైట్ తీసుకో. అంతేరా, నీ మనశ్శాంతి కంటే ఏది ఎక్కువ కాదు. నీ మెంటల్ హెల్త్ ప్రాక్టీస్ చేసుకోరా. నీ మెంటల్ హెల్త్ని, నీ హ్యాపీనెస్ని ఎఫెక్ట్ చేసేది ఏదైనా దూరం పెట్టండి. అది అమ్మాయి అయినా, సోషల్ మీడియా అయినా, ఆఖరి ఫ్రెండ్ అయినా, లేదా ఇదైనా. కష్టమేరా ఆలోచించుకుంటూ ఉండాలంటే. కష్టమే కానీ హెల్త్ డిస్ట్రాక్షన్స్ అలవాటు చేసుకో. హెల్తీ డిస్ట్రాక్షన్స్ అంటే అంటే ఒక మంచి సినిమా చూడు, బుక్స్ చదువు, జర్నీ స్టార్ట్ చేయి, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ రా. ఇంకా టైం ఉంటే జిమ్కి వెళ్ళు. నేనన్నీ చేస్తానులే కానీ నువ్వేం పీకుతున్నారా ప్రతిరోజు? నాకు జ్ఞానం ఇవ్వడం తప్పితే. అరే నేను ఏదో ఒకటి చేస్తున్నారా, ఖాళీగా అయితే ఉండట్లే.
బుక్స్ చదువుతున్నా, సినిమాలకు వెళ్తున్నా, ఫోటోలు తీస్తున్నా, తీసి ఫోటోలను ఎడిట్ చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా నేను. నైస్. ఫోటో అంటే గుర్తొచ్చింది, మార్నింగ్ ఒక ఫోటో తీసిన అసలు సెట్ వచ్చింది తెలుసా. ఒక్క నిమిషం వాళ్ళు చూడాలి వచ్చింది. ఉట్టి అమ్మ అరే చాలా బాగా వచ్చిందిరా, ఎడిట్ చేయి అదిరిపోద్ది. చెయ్యాలిరా, ఇందాకలే తీసిన పొద్దున్న. అవునా, ఎక్కడ తీసారా? ఈయనరా పొద్దున్న చాయ్ తాగడానికి పోయినప్పుడు తీసా, మస్తు వచ్చింది కదా. బాగా వచ్చింది. అరే నీకు అసలు గుర్తుందిరా అప్పట్లో ఎంత బొక్కలో ఫోటోలు తీసివాడు నువ్వు. ఏవి మొక్కలు కుక్కలు ఇవే ఉండేవి నువ్వు తీసిన సగం పిక్కుల్లో. నేచర్ ఫోటోగ్రఫీ రా. బొంగురే, ఆకులు మొక్కలు ఇవేనారా నేచర్ అంటే? నువ్వు ఫస్ట్ తీసిన మనిషి మొహం ఎవరిదో తెలుసురా, నీకు గుర్తుందా? నువ్వు ఫస్ట్ తీసిన మనిషి మొహం మీ ఎక్స్ది. ఇప్పుడు దాని గురించి దానికి అడిగితే మాత్రం భలే తీసేవాడు, మేము అడిగితే కాల్ చేసేవాడు. దాని గురించి ఎందుకు ఇప్పుడు. కానీ అప్పట్లోనే బాగుండేరా, ఏం రెస్పాన్సిబిలిటీస్ లేవు, అమ్మాయిలు వెనకాతలు పడేవాళ్ళం, ఫియర్ లేదు, ఫ్రీగా ఉండేవాళ్ళం అసలు. అంటే వెయిట్ చేస్తున్నావా? అంత సీన్ లేదు, నాది రోజు ఇదే టైమింగ్. నువ్వు కొత్త కదా, నీకు తెలియదు. వాచ్ బాగుంది. ఇదా చాలా పాత వాచ్. పాతది కాబట్టి బాగుంది అనుకుంటా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటావు. అంతేగా. నువ్వు సిగ్గుపడి నాకు మాట్లాడు. నీ ఫ్రెండ్స్ బాగా పరిచయం పెంచుకున్నాను. తెలుసా పాడు డిఎస్పీ వేరు, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఎంతైనా పాత రోజులు బాగుంటుండే కదా. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. Hey,
నా బాక్స్ దొరికిందా నీకు? ఏదో ఒకటి పే ఆ కాలం మధ్యలో మస్తు ఉంటుంది నా బాక్సే కదా. నాకు ఈ మొత్తం నువ్వే తింటే ఎట్లా? ఎగ్జామ్స్ చదివావా? ఎట్లా? రే లైట్ ఏందిరా లైట్ ఇట్లుంటే చదవము అని చెప్పి కమ్మేసి అడిగి పిలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్ అంటావే ఏందిరా? ఒరే బాబు మజాయో నా జీవితాన్ని పొద్దుపడి చేద్దాం కదరా సచ్చినోడా సచ్చినోడా. రే చెప్పరా నైట్ చదివేసాను ఏరా సరే రే రే తిండి నన్ను. పిచ్చి పట్టిందా లేదా ఏం పట్టిందా? చిన్నప్పుడు మనం మంచిగా అవుతుంటాయి కదా. మరి ఇప్పుడు ఎలా చదవాలని నా తల బద్దలైతుంటే నువ్వేంట చిన్నప్పుడు కదా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు మనం ఎక్కువసేపు ఆడుకుంటుంటే అయినా మనకి మంచి మార్కులు వస్తుంటుండే. ఇప్పుడు చూడు స్టడీ అవర్లో నైట్ ట్యూషన్లో తొక్క ఇవన్నీ వేస్తున్నాం. మస్తు ప్రెషర్లో ఉంటుంది. చిన్నప్పుడు అసలు ఏ వయసు లేకుండా ఉంటుండేరా. చైల్డ్హుడ్ మస్తు ఉండేరా. ఏ వయసు లేకుండా ఉంటుండే. ఆల్రెడీ ఆయన ఫ్రీలాన్సింగ్ రా, షార్ట్ టర్మ్ పని, ఎక్కువ డబ్బులు, నీకు నచ్చినప్పుడు నువ్వు చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ఏంటా జాబ్ ట్రై చేశా మరి ఇంకే ఏమైంది? పర్సనల్గా దాంట్లో పోయింది. నైస్. అరే నేను సీరియస్గానే ట్రై చేస్తున్నా బే. అందుకే ఏదో చిన్న జాబ్ చేసుకున్నాను. అరే ఈ చిన్న చిన్న జాబులు చేసే కంటే అది ఏదో పర్సనాలిటీ రౌండ్లో కామన్ ఆన్సర్స్ పెడితే సరిపోతుంది కదా. ఏంటి అబద్ధం చెప్పమంటున్నావా? నువ్వు మారవారా బాబు, నీ ఇష్టం రా. 6 వేలని ఒక మ్యాక్సిమం ఏంటి ఏంటి ఇప్పుడు చదవనంటావు మరి? చాలా ధర నీకు చెప్పేది మొత్తం నేను చెప్పు. 6 వేలని మ్యాక్సిమం ఉంది. అది ప్రతి 3 monthsకి ఒక ఎడిషన్ రిలీజ్ చేస్తారు. బట్టింగ్ ఫోటోగ్రాఫర్ని పట్టుకొచ్చి వాళ్ళ ఫోటోలన్నీ ఆర్టికల్లో ప్రింట్ చేస్తారు. ఓకే, దానికి వచ్చే రెస్పాన్స్ బట్టి వాళ్ళే ఏదో ఒక జాబ్ ఇస్తారు అనమాట. బా ఇంకేం మరి పదా అప్లై చేద్దాం. నాకు వచ్చి అది నాకు ఈజీ కాదు. దానికి ఒక గట్టి పోర్ట్ఫోలియో ఉంటుంది. మనక నేను లేదు. అందుకే ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ పైసలన్నీ సేవ్ చేసి సౌత్ ఇండియా ట్రిప్ వెళ్తాం అనుకుంటున్నాను. ఆ ట్రిప్లో ఫోటోలు తీసి వాళ్ళకి పంపిస్తాను. గట్టిగానే ప్లాన్ వేసావు అయితే. ప్లాన్ అయితే ఉంది, ఎగ్జిక్యూషన్ బాకీ. పంచి వెళుతాం ఆశించు. డైలాగులు మాత్రం భలే చెప్తారా నువ్వు. కానీ అరే నువ్వు అనుకున్నట్టయితే నీ ఫ్యూచర్ సెట్ రా, తిరుగులేదు ఇంకా. కానీ నీ ఫ్యూచర్ నువ్వు అనుకున్నది సెట్ అయితే కారు, పైసలు, ఇల్లు, ఆటోమేటిక్గా దాంట్లో వచ్చే రెస్పెక్ట్ అంతేరా. నీకు ఇంకా తిరిగేది అమ్మలో పట్టించుకుంటా లేదో. హలో సార్, ఎక్కడున్నారు? ఎవరి గురించి చాలా తీక్షణంగా ఆలోచిస్తుంటున్నారు? అలా ఏం లేదు. చెప్పండి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించే కదా? గర్ల్ ఫ్రెండ్ గురించే. చూసుకొని మరి ప్రపోజ్ చేస్తుంది. ఎవరో ఒకరిని చూసి ప్రపోజ్ చేసాను, పని అయిపోతుందా? I love you. అని చెప్పాలా? ఐ లవ్ యూ టూ.
అని కూడా చెప్పొచ్చు. మరి సార్ సీరియసేనా? మస్తు సీరియస్. ఎంత సీరియసో? నా గురించి పక్కన పెట్టు, మేడం వాళ్ళ ఇంట్లో మరి లవ్ మ్యారేజ్ ఓకేనా? మాకు ఈ కుల మత భేదాలేమి ఉండవు. అబ్బాయి కెరీర్ మీద ఫోకస్ చేస్తే ఒప్పేసుకుంటారు. నా ఫోకస్ గురించి నీకు తెలియదు అసలు. ఈ పాటికి నువ్వు లేకపోతే చదువుకుంటున్నాడు మంచిగా. షట్ అప్. పెళ్ళైనా కానీ నాకు పిల్లలు వద్దు. సేమ్ ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్స్ అస్సలు. ఇంకా ఇంకేం లేదు, అన్నీ అనుకున్నట్టు జరిగితే మన ఫ్యూచర్ హ్యాపీ. ఇద్దరికి మంచి జాబ్స్, చిన్న ఇల్లు, సరిపడా డబ్బు, సేవింగ్స్, ఇయర్కి ఒక ట్రిప్, పేరెంట్స్ని చూసుకుంటూ ఇంత సింపుల్గా మనం ఇద్దరు హ్యాపీగా ఉండిపోవచ్చు. బాబు మరీ అంత టెన్షన్ పడకు. అబోవ్ యావరేజ్ మార్కులతో పాస్ అయిపోదు, మరీ ఎక్కువ వద్దు, అర్థమైందా? అంతేరా, చాలా. అరే ఇంటర్ అందరూ ఒకే దగ్గర జాయిన్ అవుతాం. అది సెట్రా, అసలు అందరూ ఒకే దగ్గర ఉంటే మస్తు అసలు హ్యాపీ ఉంటుంది. బాబు ఏడుస్తున్నావు? చెప్ప ప్రాబ్లం చెప్పేసి డెల్టా వ్యాలీ అంతా. అరే ఇంటర్ జాయిన్ అయిన తర్వాత క్రికెట్ కోచింగ్ కూడా పోదాం రా, మా ఆయన ఒప్పిస్తాను, నువ్వు కూడా ట్రై చేయరా. క్రికెట్ కోచింగ్ ఇంట్లో ఒప్పుకుంటారా? అరే ట్రై చేయరా. సర్లే, ఎట్లా సమ్మర్ హాలిడేసే కదా, ఏదో ఒకటి చెప్పి పంపించవచ్చు. అరే మనం క్రికెటర్స్ అయ్యాక నేను క్యాప్టెన్, నువ్వు వైస్ క్యాప్టెన్. ఏనన్నా అసలు మళ్ళీ చెప్పు. క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ తీసుకో. అది గల్లీ క్రికెటారా? సార్ నేను క్యాప్టెన్ అయితే సార్ అంటించడానికి. అరే ఏదైనా కానీ మనం ఎందుకు క్రికెట్ ఆడుతున్నాం రా, అది మాత్రం ఒక్క. అయినా మంచిగా క్రికెటర్స్ అయితే మంచిగా పైసలు వస్తాయి. ఇలాంటి ఎగ్జామ్ టెన్షన్లు ఉంటాయి కదా, గట్టిగా పైసలు వస్తాయి. కష్టపడుతున్నాం క్రికెటర్స్ పైసలు సంపాదిద్దాం క్రికెటర్స్ అయితే, మంచిగా సుఖంగా ఉంటాయి. అయినా క్రికెటర్లు అయితే ఇంకే లైఫ్ సెట్ రా, యాడ్స్ చేయొచ్చు, అది కూడా హీరోయిన్స్ మస్తు పైసలు వస్తాయి, కొత్త కొత్త కార్లు, లైఫ్ సెట్, ఇంకా ఫేమస్ అయిపోతాం. అదో దునియా. కానీ అప్పట్లోనే బాగుంటారా. జాబ్ పడితే డబ్బులు, ఇల్లు, కార్లు ఆటోమేటిక్గా దానికి వచ్చారు. క్రికెటర్స్ అయితే మంచిది, పైసలు వస్తాయి, పైగా కొత్త కొత్త